వైఎస్ఆర్సీపీ శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేతగా లేళ్ల అప్పిరెడ్డి గారిని తొలగిస్తూ అదేవిధంగా ఆ స్థానంలో ఇటీవలే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ గారికి ఆ సీటు కేటాయించడం జరిగింది. అయితే లేళ్ల అప్పిరెడ్డి గారిని ఎందుకు తొలగించారు? దీంట్లో ఏమైనా కుట్రకోణం ఉందా, లేదా బొత్స సత్యనారాయణ గారికి ఏమన్నా ఎరవేస్తున్నారా? దీనికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఒకటే అడుగుతున్నాడు, ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి. అయితే ఇప్పటికీ వాళ్ళకి శాసనమండలిలో ప్రతిపక్ష హోదా ఉన్న స్థానం నుంచి లేళ్ల అప్పిరెడ్డి గారిని తొలగించి ఆ స్థానం పూర్తిగా ఏదైతే బొత్స సత్యనారాయణ గారికి కేటాయించడం జరిగింది. అసలు ఆయన ఎందుకు తొలగించారు, ఈయనకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంటే తొలగించడం ఎందుకు అంటే కంపారిటివ్గా చూసుకుంటే, అంటే బొత్సతోటి కంపేర్ చేస్తే లేళ్ల అప్పిరెడ్డికి అంత అనుభవం లేదు. అన్ని రకాలుగా కూడా అతను బొత్స స్థాయి మనిషి కాదు. అందుకని దానికి సాయం మొన్న ఎమ్మెల్సీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కదా బొత్స. వాళ్ళకి 838 మంది ఉంటే 538 వాళ్ళకు ఉన్నాయి. అంటే అందరూ కలిపి అభ్యర్థులు అన్నమాట సంఖ్య. సో దాంతో తెలుగుదేశం నిర్ణయం తీసుకుంది కదా, అంటే క్రాస్ ఓటింగ్ జరుగుతుంది కానీ మనకు అలాంటి ఓట్లు అక్కర్లేదు, మనం నిల్చోపెట్టద్దు అభ్యర్థిని అని తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని వాళ్ళు వేరే రకంగా మాట్లాడారు అనుకోండి, వైసీపీ వాళ్ళు ఓడిపోతామనే భయంతో వాళ్ళు వెనక్కి వెళ్ళారు అది ఇది అని. అవన్నీ పక్కన పెడితే మొత్తానికి బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు బొత్సని ఎందుకు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఆయన నిల్చోబెట్టారు అంటే ఒక క్యాబినెట్ హోదా ఆయనకి ఇచ్చారు. సాధారణంగా ఇప్పుడు మరి ప్రతిపక్ష నేతగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అడుగుతూ ఉన్నారు మనకు తెలిసి శాసనసభలో. ఇప్పుడు ఆయనకు రాకుండానే బొత్సకి ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ తంత్రం మీకు అర్థమవుతుంది. అంటే ఇది ఒక ఎర అన్నమాట. మీరు చెప్పినట్టుగా బొత్సకి ఎందుకు ఎర వేయాలి, బొత్సతోటి ఏం ప్రయోజనం ఉంది? బొత్సతోటి ఏం ప్రయోజనం ఉందంటే ఉత్తరాంధ్రలో ఇప్పుడు అతను మంచి నాయకుడు ఒక రకంగా, ప్లస్ గతంలో ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, రాజకీయ అనుభవం ఉంది. ముఖ్యంగా మొత్తం నియోజకవర్గాల మీద ఉత్తరాంధ్రలో పట్టుంది ఆయనకి, ఎంత కాదన్నా. కాకపోతే మొన్న ఆయన ఓడిపోయాడు, ఎవరు కిమిడి కళా వెంకట్రావు చేతిలో. కాబట్టి అది ఊహించని పరిణామం. బొత్స ఓడిపోవటం అనేది అది నిజంగా ఒక ఆశ్చర్యమే. అంటే ప్రజల్లో వ్యతిరేకత ఎలా ఉంది, ఏ స్థాయికి ఉంది? ఉత్తరాంధ్రలో అంత పట్టున్న నాయకుడే పోయాడు. ఉత్తరాంధ్రనే ఉంది, ఈసారి అందరూ అలాగే వెళ్ళిపోయారు. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఈసారి అందరూ కూడా ఇంటి బాటే పెట్టారు. సో ఈ ఓడిపోయినా కూడా ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చారు అనేది ఒక సందేహం ఉంది. ఎందుకు ఇచ్చారు బొత్స కంటే, బొత్స తెలుగుదేశంలో జాయిన్ అవుతారని ఒక రూమర్ వచ్చింది. సో ఆ రూమర్ని ఇది చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి, అంటే ఉత్తరాంధ్రలో సరైన నాయకుడు లేడు వైసీపీకి. ఇప్పుడు కనుక బొత్స కనుక చేయి జారిపోతే పార్టీ కకావికలం అయిపోతుంది. ఇప్పటికే అసలు పార్టీ పరిస్థితి ఎలా పడితే అలా ఉంది. అందుకోసం బొత్సని వెంటనే ఎమ్మెల్సీ చేశారు. అక్కడితో ఆగకుండా ఇవాళ ఎందుకంటే అతన్ని ఒక అష్టదిగ్బంధనం చేసినట్టుగా, అంటే ఎటు కదలకుండా ఒక రాట కట్టేసినట్టుగా చేయటానికి ఇవాళ బొత్సాన్ని తీసుకెళ్ళి శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి ప్రతిపక్ష నేతగా ప్రకటించారు. దీనివల్ల ఏం జరుగుతుంది? అతనికి ఒక పదవి వస్తుంది, రెండోది బొత్సాకి ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదా కూడా వస్తుంది. అంటే హీ విల్ బి సాటిస్ఫైడ్ కొంతలో కొంత. అయితే ఈ విధంగా చేయటం జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేశాడు? జగన్మోహన్ రెడ్డి తనకంటే ఎవరు ఎక్కువ ఉంటే భరించలేడు కదా. ఎందుకు చేశాడంటే తనకు ఎలాగా శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా రాదు, కానీ ఇప్పుడు శాసనమండలి కీలకం వాళ్ళకి. ఏ రకంగా చూసుకున్నా కూడా ఇప్పుడు మనకు ఒక మంచి నేత కావాలి. ఇప్పుడు విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేశాడు ఆయన ఒక రకంగా. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఈ మధ్యన మనకి ఎక్కడా కనిపించట్లేదు. మరోపక్క ఆయన శాంతి కేసులో ఇరుక్కున్నాడు ఆయన. ఇప్పుడు దాని గురించి కూడా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఒక కమెంట్ కూడా చేయలేదు. మరోపక్క చూసుకుంటే ఇక్కడ ఇంకో పక్క దువ్వాడ శ్రీనివాస్ని తీసుకుంటే మనం దువ్వాడ శ్రీనివాస్ కేసు కూడా అలాగే నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఉన్న ఒక మంచి నేతని పోగొట్టుకోవడం ఇష్టం లేక విజయసాయిరెడ్డిని పక్కన పెట్టడానికి సజ్జలో పక్క ఎలాగ పక్కకి వెళ్ళిపోయాడు. ముఖ్యమైన నేతలు ఎవరు ఆయన చుట్టూ లేరు. అంటే అవసరానికి వస్తున్నారు తప్ప ఇప్పుడు నమ్మకంగా ఉన్నవాళ్ళు కూడా లేరు. ఆ రకంగా చూసుకుంటే బొత్సలో కొంత నయం. సో అతన్ని ఏ రకంగానూ కదలకుండా చేయడానికి, పార్టీ వీడిపోకుండా ఉండడానికి ఈ రకంగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అయితే బొత్స ఎంతవరకు ఉంటాడు పార్టీలో, అది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే 29 ఎన్నికల నాటికి అసలు వైసీపీ పార్టీ ఉంటుందా ఉండదా అనేది ఒక సందేహం. ప్లస్ ఇప్పుడు బొత్సకి ఏ రకంగా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు,
ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి 4 నాయకులు ఉన్నారు ఇప్పటికే. ప్లస్ మొత్తం మీరు ఉత్తరాంధ్ర తీసుకుంటే బొత్స చేతిలో ఉంది, అంటే వైసీపీ తరఫున. రెండోది, ఇప్పటికే బొత్స మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి, కేసులు ఉండొచ్చు. మనం అసలు మొత్తం భూదందా తీసుకున్నామంటే ఉత్తరాంధ్ర, మదనపల్లి అంటే చిత్తూరు జిల్లాలు కూడా 2 పోటీ పడుతున్నాయి భూదందాలో. అంటే నేను ముందంటే నేను ముందని ఎవరు చూసుకున్నా కూడా ఇప్పుడు మీరు చూసుకుంటే భూమి కబ్జాల విషయంలోనే అందరూ కూడా ఇరుక్కుంటున్నారు వైసీపీ వాళ్ళు. సో ఈ నేపథ్యంలో గబుక్కున ఏదైనా ఒక కేసు వస్తే బొత్స వెంటనే పార్టీ జంప్ అవుతాడా, తెలుగుదేశంలోకి వెళ్తాడా, జనసేనలోకి వెళ్తాడా? అంటే సామాజిక వర్గం నేపథ్యంలో చూసుకుంటే కూడా జనసేనలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, మనకు తెలియదు. ఇకపోతే ఏ రకంగా చూసుకున్నా కూడా బొత్సకి ఇప్పుడైతే టైం బాగుంది. అంటే అంత ఓడిపోయి ఇంకా ఏంటి ఫ్యూచర్ అనుకునే సమయంలో ఆయనకి ఇప్పుడు ఒక ప్రతిపక్ష హోదా ఇవ్వడం, ఒక క్యాబినెట్ హోదా ఇవ్వటం అనేది అతనికి ఇప్పుడు పర్వాలేదు. అంటే అట్లీస్ట్ హీఈస్ ఏబుల్ టు తను ఫేస్ చేసుకోగలడు, తన నియోజకవర్గంలో కాస్త మొహం చూపించుకోగలడు. అయితే ఎప్పుడైతే తెలుగుదేశం బొత్సాకి ఎదురుగుండా ఇంకొక అంటే క్యాండిడేట్ని పెట్టకుండా ఉందో అప్పుడు దాన్ని వైసీపీ వాళ్ళు విజయంగా భావించారు. అంటే 838 మంది సభ్యులు వాళ్ళకి అందరూ కలిపి ఉన్నారు. అందులో 538 వైసీపీకి సంబంధించిన వాళ్ళే, 300 తెలుగుదేశానికి ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం ఆలోచించి వాళ్ళు ఎలాగ క్రాస్ అవుటింగ్ చేస్తారు, తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తాడు, కానీ అలా వద్దు అనుకున్నాడు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా బొత్స ఫ్యూచర్ ఏంటి? మరోపక్క లేళ్ల అప్పిరెడ్డి ఎందుకు రిజైన్ చేశాడు? లేళ్ల అప్పిరెడ్డి రిజైన్ చేయడానికి కారణం అతని మీద ఇప్పుడు కేసు ఉంది, మంగళగిరి పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో అతను కూడా ప్రధాన నిందితుడే. ఇప్పుడు దేవినేని అవినాష్ కావచ్చు, లేదు లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు నందిగం సురేష్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు మీద ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు మాకు బెయిల్ కావాలని. సో ముందస్తు బెయిల్కి అది తీర్పు రిజర్వ్లో ఉంది. కానీ అది చిన్న విషయం కాదు, మారణాయుధాలతో వెళ్ళారు వాళ్ళు. ఆ టైంకి అసలు ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా లేదు లోకేష్ ఉన్నా ఏం జరిగేదో మనకు తెలియదు. తర్వాత అక్కడ దాడి చేసిన వాళ్ళే మళ్ళా కేంద్ర కార్యాలయానికి వెళ్ళారు అని సీసీటీవీ ఫుటేజ్లో తెలుస్తోంది. ఇవన్నీ చూసుకున్నాక తెలుగుదేశం కూటమి ఒకసారి అధికారంలోకి వచ్చాక ఈ కేసును తిరగదోడి ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టారు. కాబట్టి ఇప్పుడు లేళ్ల అప్పిరెడ్డి కేసులో ఉన్నాడు, ఒకటి ఇష్టం ఉన్నా లేకపోయినా రిజైన్ చేయాల్సి వచ్చింది. రిజైన్ చేయటమే కాకుండా ఇప్పుడు ఈ కేసులో కనుక నిరూపణ జరిగితే అతనికి పెద్ద శిక్షే పడుతుంది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా లేళ్ల అప్పిరెడ్డి అటు జైలుకి వెళ్తాడు. మరి బొత్స ఫ్యూచర్ ఏంటి అనేది మనం ఎదురు చూడాలి. మరి మిగతా ఎమ్మెల్సీ నాయకుల పరిస్థితి ఏమనుకోవాలి? బొత్స గారికి ఇప్పుడు ప్రతిపక్ష హోదాగా పదవి ఇవ్వడం జరిగింది, మరి మిగతా ఎమ్మెల్సీల పరిస్థితి? మిగతా ఎమ్మెల్సీలని ప్రస్తుతం కాపు కాస్తారు అంతే, కానీ అది ఎంతవరకు వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఎలహంకలో పెట్టుకుంటాడా, ఆయన దాస్తాడా, వాళ్ళని పోషిస్తాడా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఓకే, ధన్యవాదాలు మేడం. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.